ఇవాళ ఇది మండే అంటే చికెన్ మండే, రైస్ చికెన్ చూసారా. అది ఫుడ్ కలర్ ఎర్రగా ఉందా ఏంటి అనుకుంటారేమో. సరేనా, నచ్చి రైట్ సైడ్ నచ్చకపోతే గంటేయండి. అందులో కొద్దిగా బొగ్గు కాగుతున్నాను, బొగ్గు ఎడతాను. వీళ్ళకి అంటే బొగ్గు వాసన, అదే మనకి పొగసురు వాసన వస్తుంది కదా, ఆ వాసన అంటే ఇష్టం వీళ్ళకి. అది ఎట్టామనుకో మండే అంటారు అనమాట. సరేనా, నచ్చితే రైట్ చేయండి. పావురాయిలు కూడా ఏగుతున్నాయి, కలుపుతున్నాను. కాల్చాక అప్పుడు చూపిస్తాను. సరేనా, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే గంటేయండి, మీ ఇష్టం. సరేనా, ఇందులోకి పెరుగు చట్నీ, ఎర్రదోసకాయ. సరేనా, ఇందులో గిన్నెట్టేసి ఇందులో ఒలివ నూనె వేసి ఆ బొగ్గు వేయాలి. తర్వాత అది పేపర్ కస్తీరు ఉంటుంది కదా, అదే మెత్తది కదా, ఎండు పేపర్ లాగా పేపర్ వేసి, అల్యూమినియం అంటారు ఇక్కడ, అది వేసి అలాగా క్లోజ్ చేసేసి మూతెట్టయితే ఆ వాసన అంతా అన్నానికే అది చికెన్కి పడుతుంది అనమాట. సరేనా, నచ్చితే రైస్ చేయండి, చూపిస్తానే. నచ్చకపోతే గంటేయండి. ఇదిగోండి బొగ్గు పెట్టాను, నూనె వేస్తున్నాను చూడండి, వాసన పొగ వస్తుంది చూడండి, పొగ ఇది వేసి క్లోజ్ చేసామనుకో వాసన అంతా దానికి పెట్టేది అనమాట. సరేనా, నచ్చితే రైట్ చేయండి. పావురాయిలు చూపిస్తాను ఉండండి. ఇదిగో క్లోజ్ చేసేసాను, తర్వాత చూపిస్తాను. అయ్యేమో పావురాయిలు కాగుతున్నాయి. అయ్యో పావురాయిలు అయ్యి రెండుని. సరేనా, నచ్చితే రైట్ చేయండి.